హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ ఎంఫిల్ బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎందుకు లేట్ అవుతుందో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తానండి. సో ఎవ్రీ ఇయర్ మనకు ఓపెన్ యూనివర్సిటీ లైక్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి జూన్లో వస్తుంది నోటిఫికేషన్. జూన్లో నోటిఫికేషన్ వస్తుంది, మనకు జూలై లోపు మనకు అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఈ ఇయర్ ఎందుకు లేట్ అవుతుందో ఇప్పుడు చెప్తాను. సో మనకు ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కంబైన్డ్ ఉన్నప్పుడు 2 స్టేట్ వాళ్లకు ఎలిజిబిలిటీ ఇచ్చేవారు. సో ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళకు మాత్రమే మేము అడ్మిషన్స్ని తీసుకుంటాము అని అన్నారు. కాకపోతే ఏపీ గవర్నమెంట్ ఏమన్నారంటే లైక్ మా స్టూడెంట్స్ కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు యూజీసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. లైక్ ఓన్లీ మా యూనివర్సిటీ 10 ఇయర్స్ అయిపోయింది. సో 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మన తెలంగాణ స్టేట్లో మనకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందని లెటర్ రాయడం జరిగింది యూజీసీకి. సో యూజీసీ వాళ్ళు ఏమన్నారంటే ఏ స్టేట్లో ఆ యూనివర్సిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని వాళ్ళు రిటర్న్గా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈ ఇష్యూస్ అనేటివి జరుగుతున్నాయి. సో ఈ ఇష్యూస్ జరగడం వల్ల మనకు నోటిఫికేషన్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పక్కా ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటే వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు రెగ్యులర్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్కి రాలేరు. ఎందుకంటే మీరు అక్కడ టీసీ ఇవ్వడం జరుగుతుంది, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు రెగ్యులర్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి రావడం కుదరదు. సో మెయిన్ పాయింట్ మనకు ఇప్పుడు జూలై ఎండింగ్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఆగస్ట్లో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రావచ్చు నోటిఫికేషన్, లేదా ఆగస్ట్ ఎండింగ్లో కూడా రావచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకు టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో మోస్ట్లీ మనకు సెప్టెంబర్లో మనకు అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకు ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ జరిగిన తర్వాతనే రెగ్యులర్ ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ వాళ్ళు వెళ్ళిపోతే రెగ్యులర్ వాళ్ళకు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు రెగ్యులర్ మనకు ఓపెన్ యూనివర్సిటీకి నోటిఫికేషన్ రానందుకు అందరూ కూడా ఇప్పుడు రెగ్యులర్లో ఉన్నారు. సో ఇక్కడ చాలా మందికి ఇబ్బంది పడతారు. కాబట్టి మీరేం చేయండి అంటే పక్కా నేను ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నా, ఓపెన్ పీజీ చేద్దాం అనుకుంటున్నా, ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ సర్టిఫికేట్ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు వెయిట్ చేయండి. మీరు రెగ్యులర్కి వెళ్ళి అక్కడ టీసీ సబ్మిట్ చేసి ఫీజు కట్టి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం అనుకుంటే పాసిబిలిటీ ఉండదండి. సో పక్కా నోటిఫికేషన్ అయితే వస్తుంది, కాకపోతే లేట్ అవ్వచ్చు. ఎంత లేటో మనం చెప్పలేము, ఎందుకంటే అది కొద్దిగా పెద్ద ఇష్యూ, యూనివర్సిటీ ఇష్యూ కాబట్టి 1 మంత్ అవ్వచ్చు, 1 మంత్ కన్నా ఎక్కువ అవ్వచ్చు. కాకపోతే నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. సో మోస్ట్లీ ఆగస్ట్లో రావచ్చు, సెప్టెంబర్లో మనకు నోటిఫికేషన్ లైక్ అడ్మిషన్ ప్రాసెస్ అవుతుంది. సో మెయిన్గా ఎవరైతే పక్కా ఓపెన్ డిగ్రీ కానీ పీజీ కానీ ఏదన్నా ఓపెన్లో చేద్దాం అనుకుంటే మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఓపెన్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టీఎస్ సిపి గెట్ కానీ టీఎస్ ఎడ్సెట్ బీఎడ్ చేద్దాం అనుకున్నా, టీఎస్ సిపి గెట్ పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నా, టీఎస్ దోస్ ద్వారా డిగ్రీ చేద్దాం అనుకున్నా అవన్నీ రెగ్యులర్. మీరు టీసీ సబ్మిట్ చేస్తారు, మళ్ళీ ఇవ్వరిగా మీరు మొత్తం ఆ 3 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ మొత్తం ఫీజు కడితేనే టీసీ ఇస్తారు. సో అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతారు అక్కడ. సో మళ్ళీ ఇక్కడ ఓపెన్లో చేయాలంటే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సో మెయిన్గా ఓపెన్లో చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడ కూడా రెగ్యులర్ కోర్సెస్లో రిజిస్టర్ అవ్వకండి. రిజిస్టర్ అంటే జాయిన్ అవ్వకండి ఏదో ఒక కాలేజ్లో. మీకు పక్కా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, బీఎడ్ చేసుకోవచ్చు, లైక్ పీజీ చేసుకోవచ్చు. మీకు చాలా కోర్సెస్ ఉంటాయి, సర్టిఫికేట్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, ఎంఫిల్ ఉంటాయి, పిహెచ్డి కూడా ఉంటాయి. సో ఇన్ని కోర్సెస్ ఉంటాయి కాబట్టి వెయిట్ చేయండి. ఇంకేమన్నా అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి అప్డేట్ వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోస్ట్లీ 1 మంత్ అయితే పక్కా పడుతుంది. సో ఇది కొద్దిగా స్టేట్ ఇష్యూ కాబట్టి టైం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి. ఏమన్నా ఫాస్ట్ అప్డేట్ వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.